హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఎవ్రీడే కన్వర్జేషన్లో ఒక ముఖ్య భాగమై మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేసే అతి ముఖ్యమైన ఇంగ్లీష్ వర్డ్స్ సే, టెల్, స్పీక్, టాక్. ఇవి చూడటానికి ఒకేలా ఉన్నప్పటికీ, వీటి మీనింగ్ ఒకేలా ఉన్నప్పటికీ, వీటిని యూజ్ చేసే విధానంలో భేదాలు ఉండటం వలన బాగా చదువుకున్న వారు సహితం వీటిని ఉపయోగించేటప్పుడు పొరపాటు చేస్తారు. కాబట్టి ఈ వీడియోలో వీటి మధ్య గల అసలైన భేదాలేమిటి, వీటిని ఇంటర్చేంజ్ చేసుకొని ఉపయోగించవచ్చా లేదా, మరియు వీటిని ఎప్పుడు, ఎలా, ఎక్కడ కరెక్ట్గా యూజ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు బాగా అర్థం అవ్వాలంటే సే, టెల్, స్పీక్, టాక్ యొక్క V1, V2, V3 ఫార్మ్స్ మరియు థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ జెరండ్ ఫార్మ్ మీకు తెలియాలి. ఎందుకంటే సేకు బదులుగా సెడ్, స్పీక్ బదులుగా స్పోక్, టెల్కు బదులుగా టోల్డ్, టాక్కు బదులుగా టాక్డ్ మనము ఎగ్జాంపుల్స్లో యూజ్ చేయబోతున్నాం. V1 సే, V2 సెడ్, V3 సెడ్, థర్డ్ పర్సన్ సింగులర్ సేజ్ అండ్ జెరండ్ ఫార్మ్ సేయింగ్. అలాగే టెల్, టోల్డ్, టోల్డ్, టెల్స్, టెల్లింగ్, స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీక్స్, స్పీకింగ్, టాక్, టాక్డ్, టాక్డ్, టాక్స్, టాకింగ్. ఒకవేళ V1, V2, V3 ఫార్మ్స్ మరియు థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ జెరండ్ ఫార్మ్స్ గురించి అర్థం కాకపోతే టెన్సెస్ వీడియోస్ చూడండి, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. టెన్సెస్ వీడియోస్కు సంబంధించిన లింక్ ఎండ్ కార్డ్లోను మరియు డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను. ఈ వీడియో చూశాక వీలైతే తప్పకుండా చూడండి. ముందుగా సే గురించి చూద్దాం. దీనిని డైరెక్ట్ స్పీచ్లో ఉపయోగించాలి మరియు నార్మల్ థింగ్స్, నార్మల్ థాట్స్, నార్మల్ ఒపీనియన్, సజెషన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు SAY సేను యూజ్ చేయాలి. రండి ఎగ్జాంపుల్స్తో వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మీ నాన్నగారిని అడిగినట్లు చెప్పండి లేదా మీ నాన్నగారికి నమస్తే చెప్పండి అని చెప్పాలి. ప్లీజ్ సే హాయ్ టు యువర్ ఫాదర్ ఫర్ మీ. ప్లీజ్ సే హాయ్ టు యువర్ ఫాదర్ ఫర్ మీ. ఇది కామన్గా మనము చెబుతాం. అతను ఎవరితో ఏ విషయము డిస్కస్ చేయడు, ఎవరితో ఏమీ చెప్పడు. హీ వోంట్ సే ఎనీథింగ్ టు ఎనీవన్. ఇది నా ఒపీనియన్. ఆమె అభిప్రాయం ప్రకారము, ఆమె ఆలోచన ప్రకారము మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి 2 నెలలు పట్టొచ్చు. షీ సెడ్ ఇట్ మైట్ టేక్ యూ 2 months టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. షీ సెడ్ ఇట్ మైట్ టేక్ యూ 2 months టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. సేను డైరెక్ట్ స్పీచ్లో కూడా ఉపయోగిస్తారు. అనగా ఇతరులు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాల్సి వచ్చినప్పుడు SAYను ఉపయోగించాలి. అమ్మాయి చెప్పింది నాకు చాక్లెట్ కావాలని. షీ సెడ్ ఐ వాంట్ చాక్లెట్. ఇక్కడ చెప్పిన మాట ఏంటి? ఐ వాంట్ చాక్లెట్. ఐ వాంట్ చాక్లెట్ను ఇన్వర్టెడ్ కామర్స్లో తప్పనిసరిగా పెట్టాలి. లేని పక్షంలో అది టెల్తో చెప్పాల్సి వస్తుంది. దీనిని టెల్తో ఎలా చెప్పాలో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మీరు తెలుసుకుంటారు. రెండవది టెల్. దీనిని రిపోర్టెడ్ స్పీచ్లో అనగా ఇండైరెక్ట్ స్పీచ్లో ఉపయోగించాలి మరియు హిడెన్ థింగ్స్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇన్స్ట్రక్షన్స్, అవి కమాండ్ అవ్వచ్చు, ఆర్డర్ అవ్వచ్చు, రిక్వెస్ట్ అవ్వచ్చు, మరియు ఇన్ఫర్మేషన్ను చెప్పాల్సి వచ్చినప్పుడు మొదలైన విషయాలు మాట్లాడుకునేటప్పుడు టెల్ను ఉపయోగించాలి. ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకుందాం. కరెక్ట్గా ఆమె ఎక్కడ నివసిస్తుందో చెప్పండి. టెల్ మీ ఎగ్జాక్ట్లీ వేర్ షీ లివ్స్. టెల్ మీ ఎగ్జాక్ట్లీ వేర్ షీ లివ్స్. ఇప్పుడు అబద్ధము చెప్పకు. నెవర్ టెల్ ఎ లై. నాకు చెప్పండి, ప్లీజ్ టెల్ మీ. ఏం చేయాలో చెప్పండి, ప్లీజ్ టెల్ మీ వాట్ టు డూ. నేను ఎటువైపు వెళ్ళాలో చెప్పగలరా? కుడ్ యూ టెల్ మీ విచ్ వే ఐ షుడ్ గో. కుడ్ యూ టెల్ మీ విచ్ వే ఐ షుడ్ గో. ఇందులో కొన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి, కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి. హిడెన్ థింగ్స్ని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం టెల్ని ఉపయోగిస్తున్నాం. టెల్ను ఇండైరెక్ట్ స్పీచ్లో అనగా రిపోర్టెడ్ స్పీచ్లో కూడా ఉపయోగిస్తాం. పైన ఎగ్జాంపుల్లో సేలో షీ సెడ్ ఐ వాంట్ చాక్లెట్. ఇది డైరెక్ట్ స్పీచ్. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాల్సి వచ్చింది. షీ టోల్డ్ మీ షీ వాంటెడ్ చాక్లెట్. మూడవది ముఖ్యమైనది స్పీక్. యూజ్ టు రిఫర్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా స్పీక్ ఉపయోగించాలి. వన్ సైడెడ్ కన్వర్జేషన్ ఉన్నప్పుడు స్పీక్ ఉపయోగించాలి. అధికారులు ఉద్యోగస్తులతో మాట్లాడుకునేటప్పుడు ఉపయోగించే కన్వర్జేషన్ ఫార్మల్ కన్వర్జేషన్ అంటాం. ఈ ఫార్మల్ కన్వర్జేషన్లో స్పీక్ ఉపయోగించాలి. ఆమె మాట్లాడటం ప్రారంభించింది, తన గొంతును కూడా సరిచేసుకుంది. షీ స్టార్టెడ్ టు స్పీక్ అండ్ దెన్ క్లియర్ హర్ థ్రోట్. మీరు ఆమెతో మాట్లాడాలనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు స్పీక్ టు హర్? డూ యూ వాంట్ టు స్పీక్ టు హర్? అతను తన బాస్తో జాబ్ వదిలేయడం గురించి మాట్లాడాడు.
He spoke to his boss about quitting his job. He spoke to his boss about quitting his job. ఆమె తమిళ్ మాట్లాడుతుంది. She speaks Tamil. నేను తెలుగు మరియు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలను. I can speak in Telugu and English quite well. మరి మీరెన్ని భాషలు మాట్లాడగలరు? How many languages do you speak? ఈ విధంగా యూస్ టు రిఫర్ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ గురించి వచ్చినప్పుడు స్పీక్ మాత్రమే యూజ్ చేయాలి. అలా కాకుండా నేను తెలుగు మరియు ఇంగ్లీష్లో మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ తెలుగు అండ్ ఇంగ్లీష్, ఇది కరెక్ట్. కానీ దీనిని ఐ కెన్ టాక్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. అలాగే మీరు ఎన్ని భాషల్లో మాట్లాడగలరు? హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ స్పీక్, ఇది సరైనది. కానీ హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ టాక్ అంటే మాత్రము కరెక్ట్ కాదు. టూ సైడెడ్ కన్వర్జేషన్స్లో సాధారణంగా ఇన్ఫార్మల్ కన్వర్జేషన్లో టాక్ను ఉపయోగిస్తాం. మేము ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. వీఆర్ నాట్ టాకింగ్ టు ఈచ్ అదర్. వీఆర్ నాట్ టాకింగ్ టు ఈచ్ అదర్. నేను నా బెస్ట్ ఫ్రెండ్తో ఏదైనా చెప్పుకోగలను. ఐ కెన్ టాక్ అబౌట్ ఎనీథింగ్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ కెన్ టాక్ అబౌట్ ఎనీథింగ్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్. మీరు మాట్లాడే విధానం నాకు ఇష్టం. ఐ లైక్ ద వే యూ టాక్. ఐ లైక్ ద వే యూ టాక్. అతను అతని భార్యతో పార్టీ అరేంజ్మెంట్ గురించి మాట్లాడాడు. హీ టాక్ టు హిజ్ వైఫ్ అబౌట్ ద అరేంజ్మెంట్ ఫర్ ద పార్టీ. హీ టాక్ టు హిజ్ వైఫ్ అబౌట్ ద అరేంజ్మెంట్ ఫర్ ద పార్టీ. ఈ విధంగా టాక్ అనే పదము కన్వర్జేషన్తో కలపబడి ఉండి ఎవరితోనైనా మాట్లాడుతుంటే యూజ్ చేయాలి. పై ఎగ్జాంపుల్లో వీఆర్ నాట్ టాకింగ్ టు ఈచ్ అదర్, ఇక్కడ వి ఇద్దరు ఉన్నారు, టూ సైడెడ్ కన్వర్జేషన్, ఒకరితో ఒకరు. రెండవది ఐ కెన్ టాక్ అబౌట్ ఎనీథింగ్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్, ఇక్కడ ఐ బెస్ట్ ఫ్రెండ్, ఇద్దరు ఉన్నారు, ఒకరితో ఒకరు, టూ సైడెడ్ కన్వర్జేషన్. ఐ లైక్ ద వే యూ టాక్. హీ టాక్ టు హిజ్ వైఫ్ అబౌట్ ద అరేంజ్మెంట్ ఫర్ ద పార్టీ. ఇన్ఫార్మల్ కన్వర్జేషన్లో కూడా ఒకరితో మరొకరు మాట్లాడుతున్నారు కాబట్టే టాక్ను యూజ్ చేశాము. ఇంకా సులువుగా సే, టెల్, స్పీక్, టాక్లను పర్ఫెక్ట్గా కరెక్ట్గా యూజ్ చేసే విధంగా కొన్ని ట్రిక్స్ తెలియజేస్తాను. సే, టెల్ రెండూ కూడా ఫోకస్ ఆన్ స్పెసిఫిక్ డీటెయిల్ అంటే వివరాలను క్లియర్గా తెలియజేస్తాయి. కానీ స్పీక్, టాక్ మాత్రము జనరల్గా ఉంటాయి, వివరాలను డీటెయిల్గా తెలియచేయవు. ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. దీపా స్పోక్ టు మీ అబౌట్ హర్ క్లాస్. దీపా సెడ్ షీ వాస్ ప్లానింగ్ టు జాయిన్ ఇన్ ఎ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నెక్స్ట్ వీక్. ఫస్ట్ ఎగ్జాంపుల్లో దీప నాతో చెప్పిన విషయం ఏంటి? క్లాస్ గురించి. అది ఏ క్లాసో చెప్పలేదు, ఎప్పుడు జాయిన్ అవుతారో కూడా చెప్పలేదు. అంటే నో డీటెయిల్, ఎటువంటి డీటెయిల్ అందులో లేదు. కానీ సెకండ్ ఎగ్జాంపుల్లో ఆ క్లాస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని, నెక్స్ట్ వీక్ జాయిన్ అవుతారని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంది. సేను డైరెక్ట్ స్పీచ్లోను మరియు నార్మల్ థింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు, టెల్ను ఇండైరెక్ట్ స్పీచ్లోను, తెలియని వాటిని తెలియచేయాల్సి వచ్చినప్పుడు, స్పీక్ ఫార్మల్ మరియు వన్ సైడెడ్ కన్వర్జేషన్లోను, టాక్ ఇన్ఫార్మల్ మరియు టూ సైడెడ్ కన్వర్జేషన్లోను ఉపయోగిస్తారు.